మనం మైసారం పోదామే మైసమ్మ. అంచు దోతి కోసం పాట రాసిండన్న. అంత పెద్దోళ్ళు కట్టిరు, మహాబాబులు కట్టిరు. అది అంచు దోతి అని చెప్పి దాని మీద సిలికలు నేసినాం అని చెప్పి బ్రహ్మాండమైన పాటలు. కరీంనగర్ కలల బిడ్డరా జిల్లా కోసం వివరిస్తూ అద్భుతమైన పాటలు. అన్న గుండేటి రమేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. చప్పట్లతో చప్పట్లతో. అన్న ఈ కళాకారుల కోసం ఉద్యోగాల ఒక మాట, తర్వాత మీ ఇష్టం. కరీంనగర్ అంటేనే కళాకారులకు కవులకు ప్రసిద్ధిగాంచినటువంటి జిల్లా. అలాగే ఒకప్పుడు కరీంనగర్ అంటే కా అంటే కత్తులు, రి అంటే రిగ్గింగులు, నా అంటే నక్సలైట్ అనే యొక్క ఈ కళాభారతి చూస్తూ ఉంటే కా అంటే కళలు, రి అంటే రివార్డులు, నా అంటే నగిషీలు, స్వరం స్వరం కరీంనగరం. కాబట్టి కరీంనగరంకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి అద్భుతమైనదిగా ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠాన్ని అధిష్ఠించి విశ్వంబర పుస్తకం ద్వారా జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన ఏకైక నక్కవాగు నీరు త్రాగి నారాయణ రెడ్డి గారు నన్ను దోచుకుందు అంటే ఈ పాట రాసిండు. 1962లో మన ఎవరం ఉంటలే, నేను కూడా 69-70లో పుట్టినా. ఓకే, అయితే ఇంతమంది మహానుభావులు. అలాగే పివి నరసింహారావు గారు 14 భాషల అపర చాణక్యుడు. ఆయనే పల్లెలో పుట్టి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకులా ఉండి కరీంనగర్కు ఒక వన్న తీసుకొచ్చినటువంటి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. నలివేల భాస్కర్ సారు 14 భాషలలో కేంద్రీయ అవార్డును అందుకున్నటువంటి నలివేల భాస్కర్ గారు మన కరీంనగర్ జిల్లా వారు. అంటే మిగతా జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు, దయచేసి ఏమనుకోవద్దు. అంటే నిర్మల కిషోర్ అన్న గారు ఇంతమందిని సమీకరించడానికి దాదాపుగా 30 రోజులుగా కఠోర పరిశ్రమ చేస్తూ ఇంతమంది కళాకారులను సమన్వయం చేసినటువంటి పాటల పుట్ట నిర్మల కిషోర్ అన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం సమన్వయం చేసుకుందాం. అలాగే 550 మంది కళాకారులల్లో సంస్కృతి సారథి కదా మనది, మన పోరాటం చేసేది. అందులో కావాలి మన జాబ్స్. అందులో నాకు కూడా జాబ్ వచ్చింది, కానీ నాకు ఆ జాబు ప్రాముఖ్యత కాదు. నేను అంత బతకగలుగుతా, కానీ నేను రిజైన్ చేస్తే వేరే కళాకారుడికి ఉపాధి దొరుకుతున్న ఉద్దేశంతో సాంస్కృతిక సారథికి గుండెడు గుండె అని చెప్పి 17 నెలలు మాత్రమే జీతం తీసుకొని సాంస్కృతిక సారథికి రిజైన్ చేశాడు. ఎందుకు? మీలాంటి కళాకారులు బతకాలి, పల్లె మట్టి ముత్యాలు బతకాలి, పల్లెలో ఉన్నటువంటి ఆని ముత్యాలు వెలుగులోకి రావాలి. అందుకే నేను రిజైన్ చేసిన. ఆ యొక్క కోరికను తీర్చడానికి మన నిర్మల జంట అంటేనే జంట, అది పాటల జంట. అవునా? అంజన్న చరితం వినరే ఓయమ్మలు. ఎవరు వాడారు? అన్నగారి శ్రీమతి రమక్క. రావాలి ఒకసారి. దాదాపుగా మేము స్టార్టింగ్ లో ఆడియో క్యాసెట్లు ఉండే, అప్పుడు చాలా పాటలు మేము ఆడియో క్యాసెట్లలో పాడింది మా అక్క రమక్క. అలాగే మా మిత్రుడు, చిన్నప్పటి నుంచి మిత్రుడు, చాలా కలిసి మేము ప్రోగ్రాం చేసినాం. అందులో నాకు నచ్చిన పాట, మేము ఓటప్పుడు పాట రాసుకుంటామన్నా, సారా సారమ్మ సారా ఉందా, ఓటు ఓటమ్మ ఓటు అని మేము రాసుకుని పాడుకునే వాళ్ళం. అంటే అంత స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. అవునా? కాబట్టి కరీంనగర్ రాజకీయముల పుట్టి నిల్లు, భరతావనికే పెట్టి నిల్లురా, కరీంనగరం కౌల బిడ్డరా, ఉద్యమాలకి పురుటి గడ్డరా, రాజకీయముల పుట్టి నిల్లు, భరతావనికే పెట్టి నిల్లురా, ఎగిరని శాంతి పావురం ఎర్రకోట పైన నాయనా, ఎగిసెను త్రివేణి సంగమ నదుల పొంగు చూడా నాయనా, నదుల పొంగు
పెద్దగా ఉంది పాట, కానీ చాలా మంది కళాకారులు వచ్చారు కాబట్టి ఒకే ఒక్క పాట మా కిషోర్ భాయ్ రాసినటువంటి పాట. నేను ప్రతి వేదికలో నేను ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎట్లయితే తెలంగాణ లోపల అమరుల పాట ఉండేనేమో అలాగే నేను మా పార్టీలో ఈ పాట వాడేది. ఏం పాట అది? కిషోర్ అన్న సైనికుల గురించి రాసిన పాట. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడిని సరిహద్దులో ఉండి కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైనికుల గురించి రాసినటువంటి పాట. పుల్వామాలో కన్ను మూస్తే, కార్గిల్లో కన్ను మూస్తే నిర్మల కిషోర్ అన్న మెదడు చెలించి గలం స్వరించి గలం ద్వారా పైకొచ్చినటువంటి బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. బడల్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, బడల్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా, మా కోసం ప్రాణాలిస్తివా. చప్పట్లు కొట్టాలి, సైనికుల కోసం చప్పట్లు కొడుతూనే ఉండాలి. పాట కొరక పాటకు అనుగుణంగా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం వీర జవాన్లు చేసెను. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం వీర జవాన్లు చేసెను. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం వీర జవాన్లు చేసెను. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం వీర జవాను చేసెను. ఆ తల్లి పాదాలకు వందనాలులే, ఆ తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే. జై జవాను జై కిసాను నీకు సలాంలే. బడలో సైనికుడా, భారతకు రక్షకుడా, బడలో సైనికుడా, భారతకు రక్షకుడా. పుల్వామాలో కన్ను మూస్తివా, ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. పుల్వామాలో కన్ను మూస్తివా, ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. భారత్ కోసం నీవు బాంబు అయినవా, మన దేశం కోసం మరో ఫిరంగి వైనవా. భారత్ కోసం నీవు బాంబు అయినవా, మన దేశం కోసం మరో ఫిరంగి వైనవా. ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే, ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే, ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే, ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే. ఇకపైన భారత్కు భయం లేదులే. బడలో సైనికుడా, భారత్కు రక్షకుడా, బడలో సైనికుడా, భారత్కు రక్షకుడా. కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. పుల్వామాలో భాగంగా మీ అందరికి ఉద్యోగాలు రావాలని నేను కాలేజీ చిత్రంలో రాసినటువంటి మాయదారి మైసమ్మను వేరుకుంటున్నాను. చెప్పాలని అంటే వారు మాయదారి మైసమ్మ. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది బోనాల సీజన్.
25 తారీఖు నుంచి అమ్మవారి బోనాలు ఆషాఢం వస్తుంది. గోల్కొండ మొత్తం దళదలతో మహంకాళి అమ్మవారికి బోనాలు ఎత్తుతారు. హైదరాబాద్ మొత్తం శివాలు అవుతుంది. కాబట్టి ఆ అమ్మవారిని వేడుకుంటే తప్పకుండా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని కోరుకుంటూ మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం గోదావే మైసమ్మ 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 కబరబెట్టి వర్షం చేసి కబరబెట్టి కరపుదాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ పారకట్టి గైకొదకే మైసమ్మ జర పరేషాను చేయకే మైసమ్మ సందే వచ్చిందంటే సందడి సగమైపాయే పబ్బుల్లో బీరు లేక కసాయించిపోనాయే చదువుల దృష్టి లేదు ఇలా మాట లేదు జేబుల్లో మనీ ఉన్న చెల్సాల మోజు లేదు మైసమ్మ మైసమ్మ పిల్లి కళ్ళక వెతుకుతున్నావే మైసమ్మ మైసమ్మ తిరగ మత్తులు మక్కుతున్నావే మైసమ్మ పచ్చగుడు తిట్టాలి మైసమ్మ మైసమ్మ పుణ్య చాడలు చెప్పవే మైసమ్మ సావులని కాపు చేసి సరదాగా బతుకుతున్నా అంతగల ఇష్యూలోనే చచ్చి సగం అవుతున్నా నల్లడి ముఖాలన్నీ చిక్కులాగా మారుతున్నా చకనే చిక్కడేమో ఎక్కడుందో చిక్కరాయే మైసమ్మ పేరులేని పరు తరవేసి మైసమ్మ ఎరగది మన చేసిపోయిందే మైసమ్మ అలాగే పుట్టకారణిలోనే మైసమ్మ అప్పుడే కాసులు మిస్ అవుతుందే మైసమ్మ అయితే మన కరీంనగర్ జిల్లా అంటేనే గుర్తుకొచ్చేది మిద్దె రాములు గారు. ఎందుకంటే మిద్దె రాములు గారు కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేకత. బోనం ఎత్తినా ఒగ్గు కథ చెప్పినా ఎట్లుంటుండేది అది. చివరిసారి ఒకటి ఆయన తలుచుకొని నా కార్యక్రమం ముగిస్తాను. నా ఒక్క సింగిల్ని మీ అందరి ప్రోగ్రాం చూస్తా. హరిహరి బ్రహ్మాండమా అట్లకు సంచారి మత్తుల మారెళ్ళు మారడి గడ్డ మరణ తల్లి విధి చెప్పినవాడ వీరమ్మలు బుద్ధి చెప్పిందానా భూనాచారి చదువు చెప్పిందానా సన్నమంకాలి ఓ పార్వతి 10,000 దండమే ఆదేవి దండావా భూదేవి దండావా ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండావా భూదేవి దండావా ఆదేవి దండామా భూదేవి దండామా లోకల శంకర నీకును దండావా లోకల శంకర నిఖిల దండామా లోకల శంకర నీకల దండావా లోకల శంకర నిఖిల దండామా ఉన్నన్న ఊర వసు ఓ దేవత ఊరవసు ఓ దేవతో నిలవేల ఉండరాలే ఓ దేవత
పోసంగి పూలు సర్వ సంపేగం వల్ల దేవ కన్యారు పూలు పట్టుకొని భాగవతం ఎట్లా బయలుదేరుతోంది? కళాభారతిలో పాటల పల్లకి ఎట్లా నడుస్తుంది? అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల నేరడి అల్ల నేరడి అల్ల నేరడల్లో మనందరం సెలవు మాత్రమే ఈ రోజుకు, స్నేహం మాత్రం ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు చిత్రాల రఘువన్న గారికి, అలాగే మన యొక్క ఇంత ఉద్యమం చేస్తుండన్న ఎవరి కుటుంబం వాడు చక్కగా చూసుకోవడానికి ఈ రోజు సరిపోయిన రోజుల్లో 1000 మందికి ఉపాధి కల్పించాలి, ప్రభుత్వం ఉపాధి కల్పించాలని నిరంతరం పోరాడుతున్నటువంటి ఈ దంపతులకు చేతులెత్తి గట్టిగా చప్పట్లతో మనం సన్మానించుకుందాం. అన్న నాకు ఆకర్షించిన ధన్యవాదాలు. మీ వెనుక మేము ఉంటాం, కరీంనగర్ జిల్లా మొత్తం ఉంటుంది. మీకు మా హృదయపూర్వక అభిమాన ధనం ఇస్తున్నాం. అన్న అవకాశం మేము మీకు ఇచ్చేంత వాళ్ళం కాదు. మీరు మా మాట మన్నించి వచ్చి మీ మాట పాట అందించినందుకు మీకు వేల వేల కళాభివందనాలు తెలియజేస్తున్నాం అన్న పాటల పల్లకి. ధన్యవాదాలు అన్న.